సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీరు అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది రైటర్స్ దగ్గర డిఫరెంట్ మైండ్ సెట్స్ ని చూసినప్పుడు మీ ఈగో ఎలా షేప్ చేసుకున్నారు సార్? ఈగో ఇస్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. నో అసలు అటండి మీకు ఇదే. మీరు ఒక ఐడియాలజీతో మీ కాన్సెప్ట్ని ముందుకు పెట్టినప్పుడు త్రూ ది విజన్ ఆఫ్ ది డైరెక్టర్లో భాగంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పలేని సందర్భము ఏ సినిమా దగ్గరైనా ఎదురైందా? ఇప్పుడు సంచలనం కోసం నేను పేర్లు ఊర్లు చెప్పచ్చు, కానీ మీరు విపరీతమైన హార్డ్షిప్స్ ఫేస్ చేసి అమ్మయ్య ఒక ప్రాజెక్ట్ని గట్టెక్కించేది సూపర్ సక్సెస్ అయిన ఒక ఇన్స్టెన్స్. ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఒకటి నా ఫస్ట్ పిక్చర్ సత్యము, రెండోది పరుగు. రెండింటికి విచిత్రమైన సమస్యలు. హాయిగా ఒక ఏసీ రూమ్లో కూర్చొని చేతిలో కాఫీ తాగుతూ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అని ఇస్తారు చూడండి, నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే. వాళ్ళకి అదే కదా ఆధారం, జీవనాధారం. మీరు ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పలానా యాక్టర్ను ప్రొడ్యూసర్ను అప్రోచ్ అయినప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? 100 రాస్తే 99 రిజెక్ట్ అవుతాయి. రిజెక్షన్ సీరియస్గా తీసుకుంటే సన్నాసులు. ప్రతి రైటర్కి ఒక లైన్ ఉంటుంది రవి గారు, అలా మీ లైన్ ఏంటి? వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ వర్షిప్ ఆఫ్ గాడ్. ఈ టాక్ షోకి రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అన్స్టాపబుల్ మొత్తం. ఈరోజు నా ఇంటర్వ్యూ చాలా స్పెషల్గా ఉండబోతుంది. బికాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి యూజువల్గా ఒక డైరెక్టర్ని ఇండివిజువల్గానో, ఒక ప్రొడ్యూసర్ని ఇండివిజువల్గానో, ఒక యాక్టర్ని ఇండివిజువల్గానో ఇలా పరిచయం చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో ఒక మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ హూ ఇస్ అ రైటర్, హూ ఇస్ అ డైరెక్టర్, హూ ఇస్ అ ప్రొడ్యూసర్, ఇన్ని టాలెంట్స్ ఉన్నటువంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలితో మాట్లాడుతున్నాను అన్నది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. అయితే the other side of the coin which makes me more dearer to that person is వారిది విజయవాడే, మాది విజయవాడే. సో అక్కడి నుంచి కనెక్ట్ అయినటువంటి ఆ విజయవాడ కనెక్టే మేబీ ఈ ఇంటర్వ్యూని ఇంకా వైబ్రెంట్గా ఎనర్జెటిక్గా చేయడానికి ఇట్ ఆల్ పంప్ మీ అని అనుకుంటూ ఐ హ్యావ్ విత్ మీ ది ఎస్టీమ్డ్ సెలబ్రిటీ వివిఎస్ రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే. మీరు బాగున్నారా? మన విజయవాడ బాగుందా? ఏంటి సంగతి? మీది తనాలే మాది తనాలే, ఎగ్జాక్ట్లీ మాది బందర్లాగా, మీది బెజవాడే మాది బెజవాడే. చెప్పండి, మీరు ఎక్కడెక్కడ? గాంధీనగర్ ఐనాక్స్కి చాలా దగ్గరలో ఉంటున్నాం. కరెక్ట్ సార్, కరెక్ట్. అందరికీ ఈ రోడ్డే తెలుసు. శైలజ, రాధా, రాజీవరాజు, జయరాము, ఆ రోడ్డు అందరికీ తెలుస్తుంది. మీరు ఇటువైపు రోడ్డు ఏంటంటే నాకు తెలిసి కళ్యాణ చక్రవర్తి నుంచి స్ట్రైట్గా వెళ్తే అంతే సార్, అంతే ఎగ్జాక్ట్లీ. సామూర్తి రోడ్డుకి వంతెనకి ఇవతల సందు ఇల్లు. మాది లీలామాలది ఉండేది, ఇప్పుడు లేదు లీలామాల. అవును, ఆ పక్కన. యూజువల్గా విజయవాడ నుంచి వచ్చారు గెస్ట్ అన్నది ఒక స్టార్టింగ్ జరిగిన తర్వాత ఇంకా వేరే క్వశ్చన్లే ఉండవు సార్. ఫస్ట్ అదే ఊరు గురించే మాట్లాడుకుంటాం. యాక్చువల్గా విజయవాడ నుంచి గెస్ట్ రాలా, విజయవాడ నుంచి హోస్ట్ వచ్చారు. నేను ఇక్కడే ఉంటున్నా. మీరు ఇక్కడే ఉంటున్నా. మీ వికీపీడియా ఓపెన్ చేసిన వెంటనే మీరు ఫ్రమ్ విజయవాడ, చదువుకుంది ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూలు, ఇవే ఉంటాయి సార్. అక్కడి నుంచి వస్తుంది ఒక వైబ్రేషన్ లోపల నుంచి. సార్ అసలు టు స్టార్ట్ విత్, అంటే నాట్ వెరీ నాస్టాలజిక్, బట్ సినిమా గురించి మీ జర్నీ ఈ రెండు కనెక్ట్ చేసి చూస్తే మీరు చదువుకుంది బేసికల్గా ఇంజనీరింగ్, కానీ సినిమా వైపుగా మీ ప్రయాణం ఎలా సాగింది చెప్పండి. ఈ బయోపిక్ చెప్పాలంటే మళ్ళీ పావుగంట పడుతుంది. ఎందుకంటే ఈ చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో, నా ఇంటర్వ్యూ ఓపెన్ చేయగానే ఈ బయోపిక్ అడుగుతారు ఫస్ట్. ఈ బయోపిక్ చెప్పేలో పావుగంట అవుతుంది. పావుగంట ఇది మళ్ళీ మొదలు పెట్టాడు రా బాబు. అంత డీటెయిల్డ్ గా చెప్పొద్దు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్ కొరటాల శివ గారు, అతను నేను రూమ్మేట్స్. నాకు అప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ మామగారేమో పోసాని కృష్ణమురళి గారు, వాళ్ళ మేనమావ. సో నా ఇంట్రెస్ట్ చూసి తను నన్ను మురళి గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాడు. నేను అప్పట్లో రైటర్స్కి అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు వర్క్ చేసి అట్లా బ్రేక్ తీసుకోండి. ఆయన దగ్గర 4 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత సత్యం సినిమాతో నాగార్జున గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. సార్ యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన ప్రతి చోట విన్నదాన్నే మీ గురించి బేసికల్గా విజయవాడ మనిషి అన్న తర్వాత కొంత అసెస్ చేసుకోగలిగిన దాన్నే. నా పాయింట్ ఏంటంటే సార్, ఈ పాయింట్ కూడా మీ గురించి విన్నాను. మీకు పాలిటిక్స్ అన్నా లేకపోతే అటువైపు
న్యూస్కి సంబంధించి కరెంట్ ట్రెండింగ్ ఇష్యూస్కి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ యువర్ యాంగిల్, యువర్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఉన్నప్పుడు సార్ ఒక పర్సనాలిటీ ట్రైట్ చెప్తున్నా నేను, ఒక తెలియని, ఒక డామినెంట్, ఒక ఈగో ఉంటుంది. అది ఈగో అనాలా, యాటిట్యూడ్ అనాలా, ఇట్స్ అ పర్సనాలిటీ ట్రైట్ అనాలా, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ది ఐడియాలజీ ఆఫ్ ది పర్సన్ ఆల్సో. మీరు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది రైటర్స్ దగ్గర డిఫరెంట్ మైండ్ సెట్స్ని చూసినప్పుడు మీ ఈగో ఎలా షేప్ చేసుకున్నారు సార్? బికాస్ యూ ఆర్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేర్ మీకు సినిమా ఇష్టం, రోజు సినిమాలు చూస్తారు, లీలామహల్కి వెళ్ళి చూసేవారని కూడా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. యాజ్ అ పర్సన్ హూ వుడ్ ఫిట్ ఇన్ టు ది ఇండస్ట్రీ మీ ఈగోని ఎట్లా షేప్ చేసుకున్నారు చెప్పండి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఈగో ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. నో అసలు మాట్లాడండి. మీకు ఇదే మీ ఇంటర్వ్యూలతో మీకేమో ఎక్కువ తెలుసు అనుకుంటారు, చెప్పేవాడు మాట వినరు, చెప్తుంటే మాది బెజవాడే మీది బెజవాడే అంటారు, పచ్చిమిరకాయ బజ్జీలు అంటారు, చెప్పరేండి. ఓకేనా? ఇప్పుడు ఈగో అనేది ఎప్పుడు కూడా పర్స్పెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఈగో. ఆబ్జెక్టివ్గా చూసేటప్పుడు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది, ఒక పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ అవుతుంది. ఈగో అనేది ఏంటి? పర్స్పెక్టివ్ అన్నమాట. ఇతను ఈగోయిస్టిక్, లేకపోతే ఇతను ఈగోలెస్ పర్సన్ అనేది బయట పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. మనకి మనం పెట్టుకునే షాట్ ఏంటంటే ఆబ్జెక్టివిజం. నేను ఈ రకమైన జీవన శైలిని అవలంబించాలి, నాకు జీవితంలో ఇది కావాలి, ఇది కావడానికి నాకు ఇవి పాటించడానికి కరెక్ట్గా ఉన్నాయి. నా అనుభవాలు, నా ఎదురు దెబ్బలు, నా చిన్న చిన్న విజయాలు, నా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే నాలెడ్జు, వాళ్ళ అనుభవాలు రంగరించి ఒక దారి వేసుకుంటాంగా మనం, ఒక దారి వేసుకుంటాంగా. ఈ దారిలోనే వెళ్తా, ఇదే రైటు అని మనం పట్టుపట్టు కూర్చుంటే అవతల వాడు చెప్పే మాట వాడికి ఇగోరా అని. వాడేంట్రా బాబు, వాడు మాట ఏంటో, వాడికి అంత యాటిట్యూడ్ ఏంటంటే మనకేంటి ఈ దారి క్లారిటీ, ఇంకో దారి మనకు తెలియదు. అటు వెళ్తే ఏమవుతుందో, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే వయా సూర్యాపేట రావాలి, కోదాడ సూర్యాపేట, నందిగామ కోదాడ సూర్యాపేట, ఇంకోటి ఏదో ఊరు, తర్వాత ఆర్ఎఫ్సి, తర్వాత హైదరాబాద్. ఇది ఫిక్స్ కాదండి. మీరు పని చేయండి, మీరు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి వచ్చి మళ్ళీ అదేంటి సూర్యాపేట జాయిన్ అవ్వండి, లేకపోతే గుంటూరు నుంచి నాగార్జున సాగర్ మీద వెళ్ళి అటు వెళ్తే ఇది చెప్తాం, మాకు ఇది ఫిక్స్ అని మనం అనుకున్నాం అనుకోండి. పక్కన కూడా మాట ఏంటంటే బాబు అది బాగుంటుందంటే అది ఈగోయిస్టిక్ ఫెలో అనొచ్చు. లేకపోతే మన ఆబ్జెక్టివిజం అంటే నా ఇంట్రెస్ట్, నాకు ఏది కావాలో అది నా ఇంట్రెస్ట్ కోసం నేను పెట్టుకున్న రూల్స్, నేను పెట్టుకున్న నిబంధనలు దాటకపోగా మీతో నాకు పని ఉంటే మిమ్మల్ని కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేవో, లేకపోతే మీ పద్ధతులు నాకు నచ్చలేదని ఖరాఖండిగా చెప్తేనో ఈగో అంటారు. అండ్ ఈగోయిజం ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. ఆబ్జెక్టివిజం, ఈగోయిజం, ఐన్ ర్యాండ్ పెట్టిన ఫిలాసఫీ. ఈగో ఉండాలంటారు. ఈగో లేకపోతే అంటే ఏంటి? సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నాకు ఇది కావాలి, నేను ఇలాగే, నాకు ఇదే కరెక్టు. దీంట్లో నా ఉంది చూసారా, అదే ఈగో కదా. ఇప్పుడు ఆ నా అనేది ఫిజికాలిటీ లెవెల్లో లేదు, సైకలాజికల్ లెవెల్లో లేదు, ఫిలసాఫికల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో ఉందంటే రమణ మహర్షి చెప్పిందే, నేనెవరు అని తెలుసుకో అంటారు. అవును సార్. వెస్ట్రన్ ఫిలాసఫీలో ఏంటంటే నువ్వే గొప్ప అని తెలుసుకో అనేది ఏం అని చెప్పింది. సో నేను ఇప్పుడు ఇదంతా ఈ సొల్లంతా పక్కన పెడితే నేను పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేశాను. కరెక్ట్. తర్వాత రకరకాల సినిమాలకి రైటర్గా పనిచేశాను. తర్వాత ఏమవుతుందంటేనండి, మన ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడం కోసం కొంత దూరం వెళ్తాం. బట్ సినిమా ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్. When a collective work is nurtured or when a collective work is built, for any collective work there needs to be a leader. That leader is a director. In many cases it's a director. In some cases it is a producer whose vision he wants to envision through this group of people. And hero, I want this kind of a film, and he can produce it, and he is the director who is the captain of the technicians. అలాంటప్పుడు ఒక రైటర్కి ఉండే అభిలాష చాలా పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోనయ్యే అభిలాష తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని సినిమాలు మనం పూర్తిగా పనిచేయలేకపోవచ్చు, కొన్ని సినిమాలు మనం పూర్తిగా మన కోరికల్ని, మన వ్యక్తిత్వాలని, మన అభిరుచుల్ని చెప్పలేకపోవచ్చు. అందుకనే ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇట్లా మీలాగటి
కాస్త సెన్సిబుల్గా అడిగితే క్వశ్చన్లు చెప్పడం గాను ఇలా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కాగితం మీద రాసుకోవడం, లేకపోతే పుస్తకాల్లో వచ్చేసుకోవడం, లేకపోతే 10 మందిని కూర్చోబెట్టి సొల్లు కబుర్లు చెప్తూ మనం దాంట్లో కీర్తికండు తీర్చుకోవడం జరుగుతుంటుంది. అది సో బేసికల్గా ఐ మీన్ డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? యూ డిడ్ ఆన్సర్, కానీ అది కొంచెం డీటెయిల్డ్గా లోపలికి ఎన్విసేజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఒక ఐడియాలజీతో మీ కాన్సెప్ట్ని ముందుకు పెట్టినప్పుడు మేబీ ఎన్విజనింగ్ ఇట్ త్రూ ది విజన్ ఆఫ్ ది డైరెక్టర్లో భాగంగా దాన్ని కొంచెం సైడ్ ట్రాక్ అవ్వడము, లేదా మీరు చెప్పాలనుకున్నది చెప్పలేని సందర్భము ఏ సినిమా దగ్గరైనా ఎదురైందా? చాలా సినిమాల్లో ఎదురైందండి. ఒక్కోసారి కాంప్రమైజ్ అవుతాము, ఒక్కొక్కసారి విల్ వాక్ అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా జరిగినవి మీ లైఫ్లో చెప్పారు? జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకు అయిపోయిన గురించి కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లోంచి నేను ఐ వాక్డ్ అవుట్. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కాంప్రమైజ్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న సినిమాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న సినిమాల్లో పనిచేసేటప్పుడు రైటర్కి ఎక్కువ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే మిగతా పార్టిసిపెంట్స్ ఇన్ ద ఫిలిం కూడా చిన్నవాళ్ళు అవుతారు కదా, అప్పుడు ఈక్వల్ వాళ్ళు అవుతారు. అప్పుడు వీ కెన్ బీ మోర్ వోకల్ అబౌట్ అవర్ ఎగ్జాక్ట్లీ అబౌట్ యువర్ ఒపీనియన్స్. పెద్ద సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ అదర్ ఈక్వేషన్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెన్ వీ హ్యావ్ దోస్ మెనీ ఫ్యాక్టర్స్ మనం వీ నీడ్ టు కాంప్రమైజ్ ఆర్ జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పకూడదనా లేకపోతే మళ్ళీ ఎందుకు వాటి గురించి? అయితే సినిమా వాళ్ళ ఓపెనింగ్ అంటే నిన్న రాత్రితో డైలాగ్ వర్షన్ రాసి డైలాగ్ వర్షన్ మీద ఒక ఉత్తరం కూడా రాశారు. ఈ సినిమా కథ జరుగుతున్న విధానం నాకు ఎందుకో నచ్చలేదు, నాది తప్పవ్వాలని కోరుకుంటున్నాను, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, నేను నా తప్పవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా నుంచి నేను నిష్క్రమిస్తున్నాను అని పుస్తకం పెట్టి సినిమా రేపు ఓపెనింగ్ నేను వస్తాను, కొబ్బరికాయ కొట్టి నేను కూడా అందరితో పాటు నుంచుంటాను అనుకున్నాను. కానీ నేను పంపించిన ఫైల్ ఉంది కానీ నేను లేను అక్కడ, నేను చేయనని చెప్పి వచ్చేసాను. మరి ఆ సినిమా పెద్ద ఆళ్ళ సినిమా అది. బట్ నేను ఆ టైంలో నాకు ఆత్మసంతృప్తి ఉంటుంది కదా, ఎస్ ఐఎమ్ రైట్ అని. ఒక్కోసారి అసలు ఆడదలే సినిమా అనుకున్న సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అన్నీ ఇప్పుడు తప్పు ఉంటే రైట్ ఉంటే యూఆర్ హ్యూమన్, టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్. నేను ఎర్రర్ చేసి ఉంటాను, బట్ ఇట్ ఈస్ ఫన్. ఇది వెళ్తుంటే ఇప్పుడు ఏం వెనక్కి తిరిగి చూసుకుంటే జరిగే ప్రతి విషయం నవ్వుతూ గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఎందుకంటే అయిపోయింది కదా, అయిపోయిందని మళ్ళీ చూసి ఆ రోజులు అలా చేయాలి కొంచెం ఉపయోగం లేదు అది, అంతే కదా. నేను చాలాసార్లు ఇంత ఫూలిష్గా ఎలా చేశాను రా బాబు. ఏం చేశారండి అంటే అంత బ్రాడర్ పర్స్పెక్టివ్ లో కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు నో మోర్. చాలా తప్పులు చేశా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నారు కదా ఈగో అని, మనకి తెలిసి తెలియకుండా మనదే రైటు మనదే కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యూ చేసి చివరికి వాళ్ళతో గొడవపడి ఆ తర్వాత ఇంటికి వచ్చాక అనవసరంగా అన్నానేమో అనుకునే సందర్భాలు. ఆ తర్వాత ఫ్లాప్ అయితేనో, ఆ సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళకి ఇంకా కోపం, ఏంటి ఇప్పుడు వాడు చెప్పింది రైట్ అనుకుంటున్నాడు వీడు అనుకోవచ్చు కదా. ఆడింది అనుకోండి, ఆడు చెప్పింది వినకపోవడం వల్ల మంచిదైంది, మళ్ళీ ఆయన పిలవద్ర బాబు వాడు చెప్తే ఫ్లాప్ అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. ఇవన్నీ జరుగుతాయి. పీరియడ్ ఆఫ్ 28-27 years లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు సంచలనం కోసం నేను పేర్లు ఊర్లు చెప్పచ్చు, కానీ ఇట్ ఈజ్ నాట్ డీసెంట్. అదేనండి రైటర్లతో పెట్టుకోలేం, అర్థం అవుతుంది ఒక్కొక్క మాట. యా ఐ టోటలీ అగ్రీ విత్ యూ అండ్ అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది సిచువేషన్ as well. I'm very happy that you asked this. Yeah. చూసారా సార్, అనవసరంగా నా ఈగో నా క్వశ్చన్ మీరు చేసే పెద్దారు. చాలా I'm really happy with this. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవింగ్ అహెడ్ సార్, ఇందాక మీరు అన్నట్టు సినిమా ఈజ్ అ కలెక్టివ్ వర్క్, ఇట్స్ అ టీమ్ వర్క్. ఎవరో ఒకళ్ళు బాగా చేస్తే కాదు, అందరూ బాగా చేస్తేనే, అన్నీ అలైన్ అయితేనే ఆ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందులో మీరు 100కి 100% పెట్టినా అవతల వాళ్ళ వైపు నుంచి రాకపోతే ఇట్ వుడ్ బి అ డిజాస్టర్. లేదు వేరే వాళ్ళు సరిగ్గా చేయకుండా మీరొక్కరే చేశారు అని అన్నా ఇట్ విల్ నాట్ బ్రింగ్ అవుట్ ఎనీ గుడ్ థింగ్. ఈ ప్రాసెస్లో మీరు విపరీతమైన హార్డ్షిప్స్ ఫేస్ చేసి అమ్మయ్య ఒక ప్రాజెక్ట్ని గట్టెక్కించేది సూపర్ సక్సెస్ అయిన ఒక ఇన్స్టెన్స్? ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఒకటి నా ఫస్ట్ పిక్చర్ సత్యము సుమంత్ది, రెండోది పరుగు బన్నీ గారిది. రెండింటికి విచిత్రమైన సమస్యలు, ఒకటి పర్సనల్ సమస్యలు, ఒకటేమో సినిమా సమస్యలు. సత్యం టైంలో ఏమైందంటే యాక్చువల్గా మేము ఇంకో కథ చెప్పాం. నేను శ్రీహర్ నాను అని నా ఫ్రెండ్, నా రూమ్మేట్, తన తర్వాత సత్యభామ అంత సినిమా చేశాడు. భరత్ అని నేను సినిమా రైటర్, తను డైరెక్టర్గా నేనేమో రైటర్గా వెళ్తే మేము చెప్పిన 2 ఏళ్ళు తిరిగిన తర్వాత ఆ కథ వద్దన్నారు, ఈ సినిమా వద్దండి అన్నారు. 2 years తిరిగిన తర్వాత అసలు అంటే ఏమైంది, వాళ్ళ తప్పు కాదు,
ముందు సుప్రియ గారు విన్నారు, ఆవిడకి బాగా నచ్చింది. ఆ తర్వాత సుమంత్ గారు వింటే ఆయన కూడా బాగా నచ్చింది. ఆ తర్వాత నాగార్జున గారు విన్న తర్వాత ఇది సుమంత్కి సూట్ అవుతున్నారు. అండ్ దే ఆర్ రైట్, దే వర్ యాక్చువల్లీ రైట్. మేము చిన్నపిల్లలం కదా, నాగార్జున గారు అంత పెద్ద మనిషి నో అన్నాడంటే మా చాలా ఇది అయిపోయిన తర్వాత అప్పుడే సూర్యకిరణ్ పరిచయం అయ్యాడు వాళ్ళకి. అప్పుడే వేరే పని మీద వచ్చాడు తను, సత్యం డైరెక్టర్. నాగార్జున గారు చూసి ఇతన్ని పెట్టుకుని రైటర్గా ఇంకో కథ రాయవాను అన్నారు. అంటే పోయింది అవకాశం అనుకున్న 9 నిమిషాల్లో ఇంకో అవకాశం వచ్చింది. 10 నిమిషాలు కూడా కాదు. ఓకే నేను లేదా వెళ్ళిపో అన్నారు. బయటకు వచ్చాడు. అదేమో సూర్యకిరణ్ ఈ రైటర్ని పెట్టుకు ఇతను బాగానే చెప్తున్నాడు అన్నారు నాగార్జున గారు. అండ్ సుప్రియ యూస్ టు లైక్ మీ లాట్. అంటే వీఆర్ ఆల్ వన్ ఏజ్ గ్రూప్ అండ్ I was enthusiastic. She was new with the studio and she's now doing great. And Sumantha garu is very close, my first heroine. And they were also happy that I'm on board. So start chesam Satyam. ఆ సత్యం జరుగుతున్న టైంలో మన్మధుడు స్టార్ట్ అయింది. సో అందరు ఫోకస్ దాని మీద ఉంటుంది. మేము ఇట్లా మొహాలు వేసుకున్నాం. కొత్త డైరెక్టరు, కొత్త రైటరు, హీరోనేమో ఇంకా అప్పటికి సక్సెస్ రాలేదు సుమంత్ గారికి. కరెక్ట్గా అదే టైంలో నాకు పెళ్ళి మా మేనమా కూతురుతో. అప్పటికి ఇంకా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఇంటూ పెద్ద ఒప్పుకోవాలి. వీడు ఇంకా సినిమాల్లో ఉన్నాడు, వీడు ఏం చేస్తాడో సాధిస్తాడో లేదు తెలియదు. మేమిద్దరం పెళ్లి చేస్తున్నాం అనుకున్నాం. సో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని, చాలా టెన్షన్గా ఉండే. సడన్గా అప్పుడు ఏమైందంటే సత్యం టైంలో షూటింగ్ స్టార్ట్ అన్నారు. పెళ్లి చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక 24 గంటలు షూటింగ్ దగ్గర ఉండాలి కదా. రాత్రి పగళ్ళు మా వైఫ్ ప్రెగ్నెంట్, ఒక్కతే ఉండేది ఇంట్లో. నేను 24 గంటలు షూటింగ్కి వెళ్ళి రావటం, రీరైట్ చేయటం, మళ్ళీ వెళ్ళడం, రావటం, షూటింగ్ టెన్షన్స్, డెలివరీ టెన్షన్స్. సినిమానేమో పూర్తి అయిపోయింది. నా ఫస్ట్ పిక్చర్ నేనేమో షూటింగ్ రిలీజ్ రోజున హైదరాబాద్లో ఉండాలని. మా వైఫ్ 9th మంత్ తన్ని రాజమండ్రి కాకినాడలో దింపేసి వచ్చి నేను చాలా టెన్షన్ పడ్డాం ఎడిటింగ్. ఆ తర్వాత ఏమైంది, నేను డెలివరీకి వెళ్ళాలి. నాగార్జున గారి సినిమా చూసి ఒక 10 సీన్లు రీషూట్ చేయమన్నారు. 10 సీన్లు రీషూట్ చేయాలి. నేనేమో కాకినాడ వెళ్ళాలి. రాత్రి 9:30కి చెప్పారు ఇది ఎల్లుండే షూటింగ్ స్టార్ట్ చేయన్నారు. నేను రాత్రి అంతా కూర్చొని సత్యం రాజేష్ ఉన్నాడు కదా, ఫస్ట్ పిక్చర్, తను నేను పక్క పక్కన కూర్చొని తన సీన్లో 3 ఉన్నాయి దాంట్లో. రాజేష్ అన్నాడు నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు ఉండు, నేను పక్కన కూర్చుంటా అని చెప్పి తను నా పక్కనే కూర్చున్నాడు. నేను రాత్రి 3ంటికో 4ంటికో రాసి పొద్దున్న 8ంటికి నాగార్జున గారు వస్తే ఆయనకి రీడింగ్ ఇచ్చి, తమిళ్ డైరెక్టర్ తనకు తెలుగు కొద్దిగా మాట్లాడటం వచ్చు కానీ పెద్ద రాదు సూర్యకిరణ్కి. ఎందుకు తను జడ్జి చేయలేడు కదా, పంచశైలి జడ్జి చేయలేదు కానీ కథా సంబంధించిన విషయాలు అవి. చివరికి అది ఓకే చేసామండి. అది రిలీజ్ అయిన రోజున యూ హ్యావ్ టు ఫీల్ మీ, చాలా ఆనందపడ్డా. నాకు కళ్ళంబడి బొటబొట నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి, నాకు చాలా ఇష్టం నాగార్జున గారు, మా నాన్నగారు నాగేశ్వరరావు గారి ఫ్యాన్. అదే కంపెనీలో నేను రైటర్ అవ్వటం అనేది ఇట్ ఈస్ థ్రిల్లింగ్ మూమెంట్ ఫర్ మీ. తర్వాత ఇది పర్సనల్ స్టోరీ, ఎవరికి పట్టింది కాదు కదా, పర్సనల్ స్టోరీ. నేను నాకు ఏవైతే ఏంటి కట్ చేస్తే పరుగు సినిమా భాస్కర్ బొమ్మరిల్ తర్వాత సినిమా, అది అల్లు అర్జున్ సినిమా, పెద్ద సినిమా. అది వర్క్ చేస్తుంటే నాకు భాస్కర్కి రోజు గొడవలే. నాకు నేను ఎట్లానే వాడిని, ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూపు, కుర్రాళ్ళం. తను అటనేవాడు, తను ఇటనేవాడు. ఇప్పుడు తను బొమ్మరిల్ డైరెక్టరు, సో తన వాల్యూకే ఎక్కువ ఉండేది. నేనేమో కాదు కూడదని ఇట్లా గొడవ. మా ఇద్దరికి పాప ఆనందరంగా పంచాయతీ తీర్చేవాడు. ప్రతిరోజు గొడవే, ఇలా రాయాలి, అలా రాయాలి, బట్ హీ లవ్స్ మీ నాట్ యాజ్ ఎ పర్సన్. నాకు ఇప్పటికీ ఫ్రెండ్, నేను చెప్తున్నాను, ఎందుకు తను చూసి కూడా నవ్వుకుంటాడు చూస్తే. చివరికి అది సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోయి మేకు వచ్చేదిగో ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ సినిమా షూటింగ్ అండి కొడైకెనాల్లో. ఆ కొడైకెనాల్ ఏంటంటే షూటింగ్ ఎలా చేయాలంటే మిస్ట్ వస్తూ ఉంటుంది. ఆ మిస్ట్లో హీరోయిన్ చూడాలి హీరో. ఆ మిస్ట్ మన చేతుల్లో లేదు కదా, అది నేచర్, అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని ఆపి కాసేపు అనలేం కదా. అది మొత్తం వస్తే మనిషి కనపడ్డు. అది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తీయాలి. అది రోజుకి 4 షాట్లు తీయలేం అంతేగా. అంటే వేరే పనులు చేసుకున్నప్పుడు వాళ్ళు మిస్ట్ వచ్చిందని తీసేవాడు. అదేంటది 200 మీటర్లు దిగి మళ్ళీ 200 మీటర్లు ఎక్కాలి కొండ. అది ఆక్సిజన్ తక్కువ ఉండేది. పైగా అదేంటి సమ్మర్లో కొడైకెనాల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో చేశారు. అక్కడ చలి, చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ డిసెంబర్ 31 నాడు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పరుగు సినిమా జరుగుతున్నప్పుడు
డిసెంబర్ 31 వచ్చి జాన్ 1 నాడు నాకు ఏదో ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ జాన్ 7 నుంచి నేను వాజ్ ఇన్ ద షూట్. 6 days లో రికవర్ అయిపోయారు. హలో ఫటాక్ నేను 4th ఇంటికి వచ్చా. 4th నాకు 4 రోజులు ఉంచుతారు హాస్పిటల్లో. 4th ఇంటికి వచ్చా, 7th మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయారు. పాపము అదే టైంకి భాస్కర్ వాళ్ళ మదర్ చనిపోయారు. నాకు ఇలా జరిగింది, తనకు ఇలా జరిగింది. బట్ హీ ఆల్సో కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ 4 days. అప్పుడు కష్టపడి చివరి దాకా డబ్బింగ్లో, ఎడిటింగ్లో, పబ్లిసిటీలో కాపీ అలా వెళ్ళి ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో వేశారండి. వీ అండర్స్టూడ్ దట్ ఫిల్మ్ ఇస్ ఎ సూపర్ హిట్. స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా. చివరికి వచ్చేటప్పుడు నేను చూస్తుంటే జనం ఏడుస్తున్నారు. ఆ రోజున నేను మౌనంగా నాలో నేను ఏడ్చా, బా ఎంత బాగుందని. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది. అది కూతురు మీద సినిమా. అది అవును, నేను మా అమ్మాయికి చూపించా. మొన్న 15 years వచ్చినప్పుడు దానికి చూపించా. నేను దాన్ని ఊహించుకుని రాశా. ఇలా నాకు కూతురు ఉంటే నేను ఎలా ఆలోచిస్తాను, దాని గురించి నేను ఎంత ప్రేమిస్తాను అని. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అదొక సినిమా నా లైఫ్లో షేక్ చేసిన సినిమా. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సినిమా ఇండస్ట్రీలో సార్ ఒక్కొక్కళ్ళకి ఒక సినిమా జరిగేటప్పుడు చాలా స్టోరీస్ ఉంటాయి పర్సనల్గా. ఇలాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అది చిన్నదా పెద్దదా అని లెక్కేయడానికి కాదు, బట్ స్టిల్ ఇన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఒక సినిమా తీసిన తర్వాత హాయిగా ఒక ఏసీ రూమ్లో కూర్చొని చేతిలో కాఫీ తాగుతూ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అని ఇస్తారు చూడండి. నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే, ఎంత కష్టం లేకపోతే ఆ సినిమా, ఒక్కొక్కడి హార్డ్ వర్క్ ఎంత లేకపోతే ఆ సినిమా తీస్తారు. హూ ఆర్ యూ టు డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ద మూవీ అని పర్సనల్గా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ ఇట్. సినిమా మీద రేటింగ్ ఉంటుంది కదండి. సినిమా మీద రేటింగ్ కాదు, ప్రపంచంలో ఎవ్రీ ప్రోడక్ట్ మీద రేటింగ్ ఉంటుంది. సబ్బుల మీద రేటింగ్ ఉంటుంది, కార్ల మీద రేటింగ్ ఉంటుంది, పెన్సిల్స్ మీద రేటింగ్ ఉంటుంది, పెన్నుల మీద, షూ మీద రేటింగ్ ఉంటుంది, డాక్టర్స్ చేసే వైద్యం మీద రేటింగ్ ఉంటుంది, ప్రతి దాని మీద రేటింగ్ ఉంటుంది. ఆర్ట్ మీద రేటింగ్. మైకల్ ఆంజెలో పెయింటింగ్ ఆర్ట్ చేస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్లో వెళ్ళి క్రిటిక్స్ ఉంటారు, గీత బాగాలేదంటారు. యూ కాంట్ సే ఎనీథింగ్ బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఈ పార్ట్ ఆఫ్ ద సొసైటీది ఉన్నప్పుడు మనం ఆ రేటింగ్ని, ఆ విమర్శని తీసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలకు రేటింగ్లు పెట్టట్లేదు, కానీ ఇంటర్వ్యూలకు కూడా రేటింగ్ పెట్టచ్చు యాక్చువల్గా. ఎస్, దీప్తి గారి ఇంటర్వ్యూ బెటరా, XYZ ఇంటర్వ్యూ బెటరా, వేరే వాళ్ళ ఇంటర్వ్యూ బెటరా, ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు బాగా చేసింది ఆవిడ, ఇంకో కంపెనీలో బాగా చేసింది, ఏదో చెప్పచ్చు. ఏం చేయలేము. అది వాళ్ళ హక్కు, వాళ్ళ జీవన విధానం అది, లేకపోతే జీవన భృతి కూడా అది. వాళ్ళకి అదే కదా ఆధారం, జీవనాధారం. సో క్రిటిక్స్ని సీరియస్గా తీసుకోవాలా, లేకపోతే వాళ్ళు పట్టించుకోకర్లేదా అనేది కూడా పర్సనల్ చాయిస్. బట్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎ బిజినెస్, అది సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ స్టోరీ డిస్కషన్స్లో కానీ, ఇవాళ పబ్లిసిటీ డిజైన్స్లో కానీ, లేకపోతే మేకింగ్ సైడ్లో కానీ, రేపొద్దున ట్రోలర్స్ ఇస్ డిఫరెంట్ స్టోరీ, విల్ డిస్కస్ లేటర్. రేపొద్దున రేటింగ్ ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారు, రేపొద్దున వాళ్ళ సైట్లో ఆర్టికల్ రాసేటప్పుడు దీని మీద క్వశ్చన్ చేస్తారు, లేకపోతే రేపొద్దున ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి అబ్జెక్షన్స్ రావచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకునో, భయపడుతూనో, కంగారు పడుతూనో, అతి జాగ్రత్త తీసుకుంటూనో, జాగ్రత్త పడుతూ సినిమాలు తీస్తున్నాం. ఒక్కోసారి అవి ఎక్కువ తప్పును కూడా చేస్తున్నాయి. ఎందుకంటే ఆర్గానిక్గా కథ చెప్పే పరిస్థితి పోయి ఈ కామెంటరీ ఇట్లా ఉంటుంది, ఇలాంటి కామెంటరీ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చేద్దాం అని ఒకసారి తప్పు కూడా జరుగుతుంది, ఒకసారి మంచి కూడా జరుగుతుంది. అదే సార్, కన్స్ట్రక్టివ్గా వెళ్ళినంత కాలం దానివల్ల నష్టం లేదు. అంటే నాకు అంటే ఇట్స్ ఏ ప్లాట్ఫామ్. వెన్ ఎ ఫిల్మ్ ఈజ్ మేడ్, ఎ స్టోరీ ఈజ్ రిటన్, ఎ కెమెరామెన్ షూట్స్ ద ఫిల్మ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దానికి మ్యూజిక్ చేస్తాడు, ఒక ఎడిటర్ దానికి ఎడిట్ చేస్తాడు. ఫైనల్గా ఏంద్ర సినిమా వస్తుంది. వీటన్నిటికీ డైరెక్టరే మూల కారణం, అంటే డెసిషన్ మేకర్. ఒక్కోసారి ప్రొడ్యూసరు, ఒక్కోసారి హీరో, లేకపోతే ముగ్గురు, లేకపోతే డైరెక్టర్ టీంలో ఎవరో పెద్ద మనుషులు. ఇవి రాసేవాళ్ళు, ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎడిటింగ్ బాగాలేదంటారు. ఎడిటింగ్ బాగాలేదనేది ఇంపాసిబుల్ చెప్పటం. ఎడిటింగ్ బాగాలేదని చెప్పటం, ఎడిటర్ పనితనం బాగాలేదంటారు. పాపం ఎడిటర్ ఎంత బాధపడతాడంటే, ఎడిటర్ పనితనం ఎందుకు బాగోలేదు, డైరెక్టర్స్ కాల్. ఎడిట్ ఎలా ఉండాలి, డైరెక్టర్స్ కాల్. ఎడిట్ ఎలా ఉండాలో, ప్రొడ్యూసర్స్ కాల్. ఎడిటర్ కాల్ కాదు అది. ఎడిటర్ చాలా గట్టిగా చెప్తాడు, ఇది కరెక్ట్ కాదండి, ఇది బాగోలేదండి,
ఇలాగే చేద్దాం. he has to bound to the director's version. నువ్వు ఎంత చెప్పినా డైలాగులు బాగాలేదంటారు. డైలాగులు ఓకే చేసేది ఎవరు? డైరెక్టర్ కదా. ఒకసారి హీరోకి ఈ డైలాగ్ కంఫర్టబుల్ లేకపోతే హీరోయిన్ బొంబాయి అమ్మాయి లేకపోతే ప్రకాష్ రాజుల గారు పెద్ద మనిషి వచ్చి ఆయన మహానుభావుడు విద్వత్తు ఉన్న వ్యక్తి ఆయన, రే ఇలా కాదురా ఇంకోటి రా చేద్దాం అంటాడు. మనం అప్లైజ్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ఇలా లేదు ఇది బాగాలేదంటే డైలాగులు బాగోలేదు, ఆ ఇంట్రికసీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది కాదని తెలిసిపోతుంది. అది మీరు సినిమాగా ఒక సినిమాని ఒక సమూలమైన పద్ధతి మీరు కామెంట్ చేస్తే ఇట్స్ ఫైన్, సినిమా బాగాలేదు బాగుంది లేకపోతే స్లోగా ఉంది, ఎడిటింగ్ బాగాలేదు వేరు, స్లోగా ఉండడం వేరు. యాక్చువల్గా స్లోగా ఈజ్ ఎ కాల్ టేకెన్ బై డైరెక్టర్ టు టెల్ ద స్టోరీ లైక్ దట్. సో ఒకసారి నేను ఒక సినిమా చేశాను, సెకండ్ హ్యాండ్ అయిన సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను, కిషోర్ తిరుమల డైరెక్టర్గా. ఆ సినిమా చేసినప్పుడు మా హార్డ్ డిస్క్ పగిలిపోయింది. పగిలిపోయి ఎడిట్ రూమ్లో ఉన్న చాలా లో క్వాలిటీ ఫుటేజ్ని సినిమాగా వదిలేసాం. సెకండ్ హాఫ్ అంతా, ఫస్ట్ హాఫ్ ఏమో 1 HDలో ఉండేది అప్పుడు పాత కెమెరాలు, ఇదేమో 720 MP. ఎవరు రాసేది తెలుసా? అతను ఇప్పుడు లేడు పాపం, చనిపోయారు ఆయన, క్రిటిక్. సెకండ్ హాఫ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదన్నారు. సెకండ్ హాఫ్ చీప్ క్వాలిటీ. సో దట్ ఈస్ ద నాలెడ్జ్ దట్ దీస్ క్రిటిక్స్ హ్యావ్ ఆన్. That's what I meant, sir. Exactly. సో ఆన్ ఏ హోల్ మీరు సినిమా గురించి రాస్తే ఇట్స్ ఫైన్. ఆ ముక్కలుగా లోపలికి వెళ్తే వాళ్ళు తెలియనితనం కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది. 100% I agree, sir. తెలుస్తుంది, మాకు తెలుస్తుంది, అంటే టెక్నీషియన్స్కి తెలుస్తుంది, ప్రజలకి అది నిజం అనుకోవచ్చు కూడా. సార్ ఇప్పుడు సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఉండవు, ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి, జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు. అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురవుతాయి అట్లాంటి సందర్భాలు? ఇది ఏమవుతుంటారండి, స్టోరీ కమ్స్ ఫ్రమ్ వన్ సింగిల్ థాట్. ఓకే, ఒకటే థాట్ మీద ఒక లైన్, ఒక సింగిల్ సెంటెన్స్ నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత సీన్లు కొన్ని వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకో వేరే రైటర్లు వస్తారు, వేరే డైరెక్టర్ టీం ఏదో వస్తుంది, రైటర్స్ టీం వస్తుంది, లేకపోతే హీరో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు, ప్రొడ్యూసర్స్ కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ కథ ఈ సింగిల్ థాట్ ఫైనల్గా ఉండకపోవచ్చు, వేరే ఏదో పుట్టచ్చు. సో కథ అని ఒకళ్ళ పేరు వేసిన కానీ మొత్తం ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇవ్వడు. ఒక ఐడియా నుంచి అందరిని డిస్కస్ చేసి ఒక సబ్స్టాన్షియల్ షేప్కి వస్తుంది. ఒక 70% కాంట్రిబ్యూషన్ ఒక రైటర్ నుంచి ఉంటే ఆ రైటర్ ని మార్చేసి వేరే రైటర్ పేరు వేసిన ఉంటాయా? తక్కువ, అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. 70% ఉన్నప్పుడు ఆ రైటర్ పేరు వేయకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి ఆ మిగతా 30% కాంట్రిబ్యూట్ చేసిన డైరెక్టర్ అయితే ఇద్దరు పేర్లు వేసుకుంటారు, లేకపోతే మిగతా 30% కాంట్రిబ్యూట్ చేసిన వేరే సిమిలర్ స్థాయి రైటర్ అయితే అతని పేరు కూడా వేస్తారు, లేకపోతే స్క్రీన్ ప్లే వేరే వాళ్ళ పేర్లు వేసి మూల కథనో డైరెక్టర్నో అంటే ఉంటాయండి. ఒక్కోసారి దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ అద్భుతంగా ఉంది, బస్సు కింద ఆటో పడి చచ్చిపోయారంటే అది స్టాండర్డ్ కాదు కదా. ఎప్పుడప్పుడు జరుగుతుంటారు స్ట్రే ఇన్సిడెంట్స్, దాన్ని ఇండస్ట్రీలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి రైటర్స్ యూనియన్లో ఏదో చెప్పి లేకపోతే ఆ డైరెక్టరే పిలిచి కరెక్ట్ కాదని చిన్న జరుగుతాయి. మన ఆఫీసులు, ఇప్పుడు మీ ఆఫీసులో రాజకీయాలు ఉంటాయి డెఫినెట్గా, ఐటెంలో ఉండవా రాజకీయాలు ఉంటాయి కదా, ఏదో దాన్ని ఎలా సర్దుకుని పంచాయతీ చేస్తారు. అదే ఈయనకి కూడా ఉంటాయి రాజకీయాలు, నా బొమ్మ బాగుంది ఈయన బొమ్మ బాగుందని ఆయన అంటుంటారు. జరుగుతుంటాయి అంతే, ఎలా జరుగుతుంది. సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సత్యం తర్వాత ఒక హై చూశారు, ఒక హై కాదు ఆ లెక్కను మాట్లాడితే చాలా బ్లాక్ బస్టర్సే చూశారు, మెనీ ఫిల్మ్స్, ఆల్మోస్ట్ పెద్ద ఫిల్మ్స్కి మీరు వర్క్ చేశారు, హైస్ చూశారు. సో వాట్ వాజ్ దట్ ఫస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ అండి? ఎందుకంటే హై చూసినప్పుడు డెఫినెట్లీ లోస్ కూడా చూడడం ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నా మోస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ థ్యాంక్ యూ ఫ్లాప్ అవడం. నేను డిప్రెషన్ వ్యక్తపరచలేదు, అమ్మా అని ఏడవలేదు, డిసప్పాయింటెడ్. నాకు పెద్ద డిప్రెషన్ ఉండదండి యాజ్ అ పర్సన్, నాకు హ్యూమన్ బీయింగ్, నేను యాజ్ బీవీఎస్ రవి నేను పెద్ద డిప్రెస్ అవును దేని గురించి. వాట్ ఈస్ యువర్ లైఫ్ థియరీ సార్? అయిపోయింది చెప్తా. అయితే నేను సినిమా బాగా దగ్గరగా కృతజ్ఞత మీద కథ రాసుకున్నాను, గ్రాటిట్యూడ్ మీద కథ. అది థ్యాంక్ యూ అనేది మనం ఎంత ఎదిగినా సరే మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళని మనం మర్చిపోతేనే మనం సెల్ఫ్ మేడ్ అని చెప్పుకుంటాం.
వన్ ఆఫ్ ద ఇప్పుడు ఎవరన్నా నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని, వాళ్ళ నోటి సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే వాడి ఎదుగుదలకు కారణమైన ఎంతోమంది వ్యక్తుల్ని పరిస్థితుల్ని వాడు మర్చిపోయినట్టు, వాడి చుట్టుపక్కల వాడు గుర్తించినట్టు అని అర్థం. దాన్ని గుర్తించాలి అనేది ఒక హంబుల్ ఒపీనియన్తో కథ స్టార్ట్ అయింది. తర్వాత అది ఎన్నో ఒక నది సముద్రానికి వచ్చేదాకా ఎన్నో మెలికలు తిరిగినట్టుగా ఆ సినిమా కథ కూడా ఎన్నో మెలికలు తిరిగి చివరికి అలా స్థాయికి వచ్చింది. చైతన్య చాలా బాగా చేశాడు, విక్రమ్ చాలా బాగా చేశాడు, మిస్ అయింది ఫైర్. నేను అప్పుడు పిఠాపురంలో ఉన్నా, సర్వం శక్తిమయం నా వెబ్ సిరీస్ షూట్ చేసుకుంటూ అక్కడ ఉన్నాం. నేను సినిమాను ఫ్లాప్ అయిందని తెలుసు, ముందు రోజు రాత్రి తెలిసింది. నేను ఒక్కరోజు ఒక్క గంట బాధపడ్డాను. గంట ఈజ్ ఎ బిగ్ టైమ్ ఫర్ మీ టు ఫీల్ పెయిన్. నేను ఎప్పుడు ఆ గంట బాధపడిన సందర్భాలు లేవు. ఒక్క గంట బాధపడ్డా, మిస్ అయింది, మంచి కథ మిస్ అయింది. ఆ సినిమా ఫెయిల్ అయిందని కారణం నేను మంచి కథ మిస్ అయింది అని. మిగతావో కమర్షియల్ సినిమాలు చాలా రాస్తాం, ఆడతాయి పోతాయి ఉంటాయి, కానీ ఒక జెన్యున్ థాట్తో చెప్పిన కథ ఫెయిల్ అవటం, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై షార్ట్ ఫాల్ ఇన్ రైటింగ్. అదొకటి తప్ప ఇంకా నేను పెద్ద ఒక గంట బాధపడితేనే జీవితంలో అదే బిగ్ టైం అంటున్నారు కదా, అందుకనే అడుగుతున్నాను. నేను అసలు డిప్రెస్ అవ్వను అన్న పాయింట్కి మీ లైఫ్ థియరీ ఏంటి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్ నుంచి? అంటే వచ్చామా, చిల్ అయ్యామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా? నేను అనుకున్నది చేయడానికి అవకాశం కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, నేను అనుకున్నది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అది నా పూర్తి సామర్థ్యతతో చేస్తా. అది ఫెయిల్ అయితే ఇంకోటి అనుకుని ఇంకోటి చేస్తా. అది సక్సెస్ అయితే అలాంటిది ఇంకోసారి చేస్తా. అది ఎవరైనా అదే చేస్తారు. కానీ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువ ఏడ్చి, సక్సెస్ అయినప్పుడు ఎక్కువ ఆనందపడితే ఆ బాధలోనూ సంతోషంలోనూ టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతాను. టైం వేస్ట్ అవ్వడం ఏంటండి? ఇంకా దాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారండి? ఆస్వాదన అనేది లేదు. ఆస్వాదన అనేది ప్రతి క్షణం ఆస్వాదించాలి. ఇప్పుడు ఇది కూడా ఆస్వాదిస్తాను నేను ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను. ఆస్వాదన అనేది అదొక నిరంతర ప్రక్రియ. మనం పని చేస్తున్నప్పుడు అలా చీకట్లో కూర్చున్న వాళ్ళు, వెలుగులో కూర్చుని ఎవరు రాకుండా రాసుకునేది కూడా ఆస్వాదనే. అద్భుతంగా మా ఆవిడ వంట చేస్తే తినడం కూడా ఆస్వాదనే. మా అమ్మతో గొడవ పట్టడం కూడా ఆస్వాదనే. మా పిల్లలతో ఏడిపించడం కూడా ఆస్వాదనే. ఎవ్రీథింగ్ ఆస్వాదనే. నేను ఇప్పటి నుంచి కారుకి మా ఇంటికి వెళ్తాను, మా ఆఫీస్కి వెళ్తాను, అది కూడా ఆస్వాదనే. ఆస్వాదనకి టైం ప్రత్యేకంగా టైంని కేటాయించడం కూడా టైం వేస్ట్. టైం అదే యూజ్లెస్నెస్. అది ఇప్పుడు అదే సినిమా ఫెయిల్ అయిందండి, డిప్రెషన్లో ఉన్నాడు, మనం వెళ్ళి ఓదార్చాలి ఒకడిని, అదంతా యూజ్లెస్నెస్. అదిలైతే ఒక చాలా పెద్ద సక్సెస్ కొట్టాడండి, తాయి తందనాలు ఆడుతున్నాడు, వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, యూజ్లెస్నెస్. దట్స్ ఆల్ హంబగ్. సో మీరు ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పలానా యాక్టర్ను, ప్రొడ్యూసర్ను అప్రోచ్ అయినప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? 100 రాస్తే 99 రిజెక్ట్ అవుతాయి. అయినా సరే మీరు ఫీల్ అయ్యే టైప్ కాదు. నేను కాదు, ఎవడు ఫీల్ అవడు. డార్ట్ గేమ్ అండి ఇది. ఎనీ టెక్నీషియన్స్ సినిమాలో, సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక ఆర్కిటెక్ట్ బొమ్మలు వేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి, వాళ్ళవి 1000 రాస్తే ఒకటి అవుతుంది. ఆర్కిటెక్ట్ 100,000 బొమ్మలు వేస్తే ఒకటి ఓకే అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ బాసు ఈ బొమ్మ కాదు, నాకు మా ఆవిడ వద్దంటుందండి, మా ఫ్రెండ్ వద్దన్నాడండి కలరు, సరే ఇంకో బొమ్మ వేద్దాం అనుకుంటారు కదా. అసలు ఎవడన్నా రిజెక్షన్ని సీరియస్గా తీసుకున్నాడంటే వాడు సన్నాసి. రిజెక్షన్ని సీరియస్గా తీసుకుంటే సన్నాసులు. మీరు కరెక్ట్ చేసుకోండి, ఎందుకు రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇంకో అంతే తప్ప ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి రిజెక్షన్ సీరియస్గా తీసుకునేవాడు 10th ఫెయిల్ అయితే బిల్డింగ్ మీద దూకేవాడు ఒకడే. ఎంత సీరియస్గా తీసుకోకూడదు. మనది ఇంకోటి ఒపీనియన్, మన ఒపీనియన్ ఇంకోటి ఒప్పుకోవాలి, అది ఇగో. అది రిజెక్షన్ సీరియస్గా తీసుకున్నాడు ఈగోయిస్ట్. అది నిజమైన డేంజరస్ ఈగో. ఇప్పుడు మీ డ్రెస్ చండాలంగా ఉందండి అని అనుకోండి, మీరు గదిలోకి వెళ్ళి ఆ పక్కన భవానీ గారి దగ్గర భుజం మీద పడి ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, అంత సీరియస్. ఆడి మొహం వాడికి నచ్చలేదు, నా డ్రెస్ నాకు బాగుందంటే అయిపోయింది కదా. మీ ఇంట్లో నా తర్వాత ఇంకో ఇంటర్వ్యూర్ వస్తాడు, ఏం డ్రెస్ వేసుకున్నారండి అంటే బ్యాలెన్స్ అయిపోలా. రిజెక్షన్ సీరియస్గా తీసుకో, కరెక్షన్కి ఉపయోగపడుతుంది. రిజెక్షన్ షుడ్ గివ్ వే టు కరెక్షన్, లీడ్ టు కరెక్షన్, బట్ నాట్ డిప్రెషన్. మీరు చాలా బుక్స్ చదువుతారని విన్నాను, కానీ చాలా సందర్భాల్లో మీరు చెప్పింది ఈ జీవిత సారాంశాన్ని ఇట్లాగా వడగట్టి మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా రవి గారు? అసలు ఆప్షన్ లేదండి, అదే కరెక్ట్. ఓకే, సో రిజెక్షన్ ని ఫేస్ చేయలేని వాడు చాలా గొప్పగా మీరు వాళ్ళని సమస్య వర్డ్ గుర్తులేదు.
డన్. సో ఏదైనా ఒక ఛాన్స్ ఇండస్ట్రీలో అర్రే నేను చేయాల్సింది ఇది మిస్ అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఎలా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ కదా, ఇదేంటంటే రంగులు రాట్నం కాదు, నా బదులు కూడా ఎవడో ఎక్కాడే అనుకోవడానికి. ఇది అరే నేను చేస్తే బాగుండేదా, నేను బాహుబలి గురించి అనుకోవచ్చు, పోకిర్ గురించి. అలా కాదుగా మీ దగ్గరికి వచ్చే అవకాశం వెన్ ఇట్ వాస్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఉన్నప్పుడు నేను ఇది చెయ్యను అని మీరు సెల్ఫ్ గా రిజెక్ట్ చేసి లేటర్ ఆన్ రిగ్రెటింగ్ దట్ అరే నేను ఇది చేస్తుంటే బాగుండేది టైప్స్ లో అసలు లైఫ్ లో రిగ్రెషన్ కి ఛాన్సే లేదు. అది అది ఆ డైలాగ్ కదా రావాలి. అసలు రిగ్రెటే అసలు ఛాన్సే లేదు. అసలు నేను రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే కొత్త లైఫ్ అది. అది దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సి. ఎందుకండి ఇన్ని డిఫరెంట్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ సినిమాలో వర్క్ చేశారు, ప్రొడ్యూసర్ రోల్ తీసుకున్నారు, డైరెక్టర్ రోల్ తీసుకున్నారు, రైటర్ రోల్ తీసుకున్నారు. వాట్ ఫ్యాసినేట్స్ యూ మోర్? అంటే ఇంకా ఏం చేయాలన్నది మీ మీ యాక్చువల్ డ్రీమ్ ఏంటి? నేను రాసుకున్న ఎన్నో కథలు చెప్పే అవకాశం వేరే ప్రొడ్యూసరు వేరే డైరెక్టర్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి, నేనే ప్రొడ్యూసర్ అయితే నేను రాసుకున్న కథలు చెప్పే అవకాశాలు పెరుగుతాయని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ విచ్ రైట్. ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ విచ్ ఐ లవ్ అండ్ ఐ లైక్ అండ్ ఐ రెడ్ త్రూ మై ప్రొడక్షన్. సో నేను రైటర్గా ప్రొడ్యూస్ చేద్దాం అనేది నాకు బాగా ఇష్టమైన, ప్రస్తుతం అది ఆ మూడ్లో ఉన్నా. రేపొద్దున ఇంకో మూడ్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అట్లా. టుడేస్ డెసిషన్ ఈస్ దట్, నాట్ టుడేస్, దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అదే సార్, ఈ మూమెంట్లో మీరు ఆస్వాదించేది రైటింగ్ స్కిల్స్. రైటింగ్ అనేది ఎప్పుడు, రైటింగ్ అనేది నాకు నేను రాయటం మొదలైన నాకు పెన్ను బయట ఆల్ రాయటం అనేది ఏదో రాస్తూనే ఉన్నా. ఇప్పుడు నేనంటే ప్రొడ్యూసర్గా నాకు కొంత మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన. మెచ్యూరిటీ కమ్స్ ఫ్రమ్ అవగాహన వచ్చింది ప్రొడక్షన్ మీద, బిజినెస్ మీద, పబ్లిసిటీ మీద. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిలిమ్స్ విచ్ ఐ రైట్. దిల్ రాజు గారు ట్రోల్ కూడా చేయొచ్చు, అరే నీ కథలు నువ్వు తప్ప ఎవడో ప్రొడ్యూస్ చేయడం కూడా ట్రోల్ చేయొచ్చు. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. ఎందుకంటే మీరు దాన్ని ఎంజాయ్. దిల్ రాజు గారి ఇన్ హౌస్ ప్రొడక్షన్లో మీరు కూడా ఒక ఇన్ హౌస్ రైటర్, చాలా సినిమాలు రాశారు. ఎస్పెషల్లీ ఒక మీడియం ఆఫ్ ట్రస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఎంత స్ట్రాంగ్ ఉందంటే దాని వెనకాల ఆ ట్రస్ట్కి రీచ్ అవ్వడానికి ఏ ఐడియా వర్కౌట్ అయిందండి? బికాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడొచ్చింది, అసోసియేషన్ ఎలా కొనసాగింది మీకు దిల్ రాజు గారికి? భద్రా సినిమా నుంచి నాకు ఆయనతో పరిచయం అండి. ఎప్పుడు కూడా ఒక ఐడియా వల్ల, ఒక ఐడియా వర్కౌట్ అవ్వడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేది తాత్కాలికమైన ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అవుతుంది. ఎందుకంటే ఇంకోసారి ఆ ఐడియా ఫెయిల్ అయితే ఇంకో రెండో ఐడియా వీడి దగ్గర పస అయిపోయిందిరా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది వర్కౌట్ అయితే సూపర్ రా వీడు, ఆ తర్వాత చెప్పింది వర్కౌట్ అయితే వీడి దగ్గర పస అయిపోయింది అనుకోవచ్చు, ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద నమ్మకం అనేది ఆ వ్యక్తి యొక్క ప్యాషన్, కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ టువర్డ్స్ వాట్ హీఈస్ వర్కింగ్ ఫర్ మీద ఉంటుంది. నాకు ఆయనకి ఉన్న, నేను కష్టపడి నిజాయితీగా సినిమా యొక్క శ్రేయస్సు కోసమే వాదిస్తాను, రాస్తాను, డిస్కస్ చేస్తాను, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను అని ఆయనకు విపరీతమైన నమ్మకం నా మీద. అలాగే నాకు ఆయన మీద సినిమా, మంచి సినిమా అంటే మీనింగ్ఫుల్ గుడ్ హెల్దీ ఫిలిం అనేది ఆయన కాన్సెప్ట్. ఆ సినిమా ఆ మీనింగ్ఫుల్ హెల్దీ ఫిలిం చేయడం కోసం ఆయన నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని నాకు నమ్మకం. అలాగే ఆయన దగ్గర చాలామంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళ నమ్మకం. సో ఆ బాండ్ అలా ఎక్కువ సంవత్సరాల పాటు నడుస్తుంది. ఫస్ట్ మీ అసోసియేషన్ భద్రా నుంచే స్టార్ట్ అయిందా? దానికంటే ముందు కూడా మీకు పరిచయాలు? లేదు, అప్పుడైనా నేను చూసేవాడిని. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్, పక్క పీక్స్లో డిస్ట్రిబ్యూటర్, ఆది, ఈడియట్ అవి చేసేవారు. అప్పుడు నేను కూడా కొత్త, నాకు అంత పరిచయం లేదు. నేను ఫస్ట్లో నా కెరీర్ స్టార్ట్ అయిన 1 or 2 yearsలో నుంచి ఆయనకి థర్డ్ ఫిల్మ్ భద్ర. అంతకుముందు దిల్లు ఆర్య చేశారు. భద్రా నుంచి జాయిన్ హ్యాండ్స్ అండ్ లాంగ్ జర్నీ. మీరు షూటింగ్ సెట్స్కి వస్తూ ఉంటారా అండి? రెగ్యులర్గా నేను ఏ సినిమా చేసినా షూటింగ్ సెట్లో ఉంటాను. భద్రా సినిమా అప్పుడు నన్ను ఏమైనా చూసారా మీరు? అవును, తెలుసు నాకు. మరి తర్వాత ఎందుకు తగ్గించారు? ఆ రేడియో మిర్చిలో జాబ్, అప్పుడు చదువుకోవడం,
నేను అసలు మీడియాలోకి వచ్చిందే పెళ్లి తర్వాత. సో చదువు కంటిన్యూ చేయడం, విజయవాడ నుంచి రావడం కష్టం అవడం. పెద్ద ప్రోగ్రామ్ అది. అవును. భద్రా సినిమాలో కూడా నాకు బాగా గుర్తు, ఎంఎస్సీ చేస్తున్నాను అప్పుడు. సో పీజీ చేసేటప్పుడు ఎగ్జామ్స్కి షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చదువుకుంటుంటే రవితేజ గారు ఏడిపించారు పుస్తకాలు తీసుకొని. ఇంట్లో సెట్ మొత్తం నాన్నకరం కూడా ఆ సీన్ చేయడం, మళ్ళీ అందులోకి వెళ్ళి చదువుకుంటూ ఉండడం, ఆయన వచ్చి ఏడిపించేవారు. నాకు బాగా గుర్తు, చాలా ఎంజాయ్ చేసిన సీన్స్లో అదొకటి. చాలా 15 days చేసాం అక్కడ మా హౌస్లో కదా, మన పద్మనాభం గారు, అవును అవును మురళీమోహన్ గారు. చాలా మంచి టైం అది. ఫస్ట్ సాంగ్లో ఉంటాను, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉంటాను. క్లైమాక్స్ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ సీన్. అసలు వాళ్ళిద్దరిని కలిపిందే నేను సార్. చాలా నాకు బాగా ఇష్టం ఆ సినిమా, చాలా ఇష్టం. సరే, ఇప్పుడు సినిమాకి పనిచేయడం ఒకలా ఉంటుందా, వెబ్ సిరీస్కి పనిచేయడం ఒకలా ఉంటుందా అన్నది డిఫరెన్స్ నేను అడగను, కానీ బట్ డెఫినెట్లీ ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క యూఎస్పీ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ విచ్ యూఎస్పీ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ వెబ్ సిరీస్? ఎందుకు వెబ్ సిరీస్ ఆర్ మోర్ క్లికింగ్ ఆన్ దీస్ డేస్? అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్తున్నా, అమ్మమ్మ కథలు వినాలన్నా ఒళ్ళో పడుకుని, మా పక్కలో పడుకుని, నాటకం చూడాలన్నా, సినిమా చూడాలన్నా, వెబ్ సిరీస్ చూడాలన్నా, సీరియల్ చూడాలన్నా, ఇన్స్టాగ్రామ్ రీల్ చూడాలన్నా, యూట్యూబ్ షార్ట్ చూడాలన్నా, ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం ఒక్కటే ప్రధానం. ఇంట్రెస్ట్ సస్టైన్ చేయాలి. సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడానికి ఒకప్పుడు టైం ఎక్కువ ఉండేది, ఆడియన్స్కి పేషెంట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పేషెన్స్ లెవెల్స్ తగ్గినాయి, ఎందుకంటే దే హ్యావ్ అదర్ రెవెన్యూస్. మీకు ఇన్స్టాగ్రామ్లో 30 seconds అది ఉంటుంది, ఒక జోక్ ఉంటుంది, లేకపోతే ఒక గ్లామర్ పార్ట్ ఉంటుంది. దాన్ని మనకు బోర్ కొట్టింది అనుకోండి, వేలుతో తోస్తే మళ్ళీ మన జీవితంలో కనబడుతుంది ఆ రీల్. అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తాం, లేకపోతే వీఆర్ జస్ట్ ఇంపేషెంట్ టు జస్ట్ స్వైప్ దట్ అప్. సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం అనేది చాలా పెద్ద స్కిల్, చాలా పెద్ద టాస్క్. సో సినిమాలో ఒకప్పుడు 2 గంటల సినిమా అంటే ఒక పాట, ఒక ఫైటు, ఒక కామెడీ సీను, మధ్యలో ఏదో కథ సీను, అలా అలా వస్తూ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు ఓహో ఇదే ఆ సినిమా అని తాయితీగా చూసేవాళ్ళు, తాపీగా. ఇప్పుడు ఆ తాపీతనం పోయింది. ఇఫ్ యు ఆర్ నాట్ హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, పీపుల్ ఆర్ జస్ట్ లెటింగ్ ఇట్ గో అండ్ కమింగ్ అవుట్. ఇది సినిమాకి సంబంధించి. సేమ్ పాయింట్ వెబ్ సిరీస్లకు కూడా. వెబ్ సిరీస్లకి ఏంటంటే 30 minutes, ఒకప్పుడు 45 minutes, 1 hour, 1 hour 10 minutes ఉండేది ఒక్కొక్క ఎపిసోడ్. ఇప్పుడు దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ 30 minutes, 35 minutes. అంతకంటే హోల్డ్ చేయలేకపోతున్నాం ఇంట్రెస్ట్ అంటున్నారు. సో వెబ్ సిరీస్ రాసేటప్పుడు ఏమవుతుందంటే వెన్ అన్ ఎపిసోడ్ ఓపెన్స్, వీ నీడ్ టు ఓపెన్ ఇట్ యాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఇట్స్ కాల్డ్ ఎ కోల్డ్ ఓపెన్. కోల్డ్ ఓపెన్తో ఓపెన్ చేయాలి అంటే ఇంట్రెస్టింగ్గా, చాలా చిల్లింగ్ ఏదో ఉండాలి, అదేదో ఉందిరా అని చూడాలి. చివరికి వచ్చేప్పుడు 35th minute వచ్చేటప్పటికి వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లిఫ్ హ్యాంగర్. ద పేర్ క్లిఫ్ హ్యాంగర్ అంటే అమ్మని నెక్స్ట్ ఏంటి, అరే పెట్టు అమ్మ కాఫీ తాగుతా పెట్టే ఇంకో నెక్స్ట్ అనిపించాలి, వెంటనే పెట్టాలి, లేకపోతే క్యాచ్. క్లిఫ్ హ్యాంగర్, కోల్డ్ ఓపెన్ క్లిఫ్ హ్యాంగర్ ఉండటం ప్రధానమైన ఇష్యూ. ఓకే, ఈ 30 minutes అది చాలా బాగా రాయాలంటే సినిమాలో ఓపెనింగ్, మిడ్, ఎండ్ ఎలా ఉంటుందో దీనికి ఓపెనింగ్, మిడ్, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలంటే ఇది ఫిక్స్ అవ్వాలి. 30 minutes అవడం వల్ల మధ్యలో ఇంకొక హై ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన యూఆర్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్, యువర్ ఆడియన్స్ ఆర్ సీయింగ్ ఎట్ హోమ్ ఆర్ యువర్ ఆడియన్స్ ఆర్ ట్రావెలింగ్. బస్సులో చూడొచ్చు, ట్రైన్లో చూడొచ్చు, ఫ్లైట్లో చూడొచ్చు, ఇంట్లో చూడొచ్చు. హీఈస్ నాట్ ఇన్ ఏ థియేటర్ వేర్ యూఆర్ ప్యాకింగ్ హిమ్ విత్ సమ్ టైమ్ క్యాప్సూల్. 3 గంటల టైం క్యాప్సూల్లో పెట్టట్లేదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. కాబట్టి మనం ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం కోసం ఒకటే వ్యక్తి కథ చెప్పాలంటే కథదు. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని తయారు చేసాం అనుకోండి, ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ, ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ, ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ ఆర్క్ ఉంటే ఒక 4-5 క్యారెక్టర్లను పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ క్యారెక్టర్కి అది చెప్తూ బోర్ కొట్టినప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. అరే వీడి పరిస్థితి వెళ్తుంటే వాడి పరిస్థితి ఏమైందిరా అంటే ఇంకో క్యారెక్టర్ వచ్చింది. అమ్మని అమ్మ, 1వ క్యారెక్టర్ 2వ క్యారెక్టర్ కథ పూర్తి చేయకుండా 3వ క్యారెక్టర్ వాడి సంగతి ఏమైంది. అప్పుడు ఆ క్లిఫ్ హ్యాంగర్లో తగులుతుంటాడు, ఉదయం ఇక్కడ వదిలేసినాడు, ఇట్లా తయారయ్యాడా, అరే పెట్టురా నెక్స్ట్ ఎపిసోడ్. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంటర్వ్యూయింగ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ని సస్టైన్ చేస్తూ ఉంటే వెబ్ సిరీస్ రైటింగ్ తేలికవుతుంది. అంటే అలా చేస్తే ఆడియన్స్ని హోల్డ్ చేయొచ్చు మనం. సో ఇన్ని క్యారెక్టర్లు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ రాయడం చాలా కష్టపడాలి. చాలా ఎక్కువ పాటలు, ఫైట్లు, కామెడీ బిట్లు ఉండవు కదా. సో ఇట్ ఈజ్ క్వైట్ ఎ జాబ్. ఇట్స్ క్వైట్ ఎ జాబ్. వీ కెన్ హ్యావ్ టు రైట్ వెరీ ఆథెంటికల్లీ, వెరీ సీరియస్ నోట్. కొద్దిగా కష్టపడాలి. సినిమా కూడా ఇప్పుడు అలా అయింది.
ఎగ్జాక్ట్లీ అలా అయింది అన్న పాయింట్లోనే నేను మాట్లాడాలనుకున్నాను. జవాన్ సినిమా తీసుకుంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్ ఏం మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది, అండ్ ఇట్ ఈస్ అ వెరీ 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 గుడ్ సబ్జెక్ట్ టు బీ కన్వేడ్. కానీ కమర్షియల్గా సినిమా డెంట్ పర్ఫామ్ వెల్. సో బాధపడ్డారా? బికాజ్ మీ ఇంటెన్షన్ వాజ్ వెరీ గుడ్. ముందే తెలుసు, నాకు వారం రోజుల ముందే తెలుసు సినిమా అంత ఆడదని. అవును, we had difference of opinion and I thought this will not perform as much as the hero also knew that, and the producer Raj garu, Krishna garu aslu producer వాళ్ళు they had thought differently, but we all had our doubts because cinema second half సగం దాకా చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. అప్పుడు ఆ జానర్ చాలా కొత్త, ఆ థ్రిల్లరు, నెక్ టు నెక్ స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఎ జానర్ చాలా కొత్త. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఏమో ఆడియన్స్కి ఒక ఫ్యామిలీ డ్రామా కావాలేమో, ఏమో ఆడియన్స్కి ఒక మాస్ సాంగ్ కావాలేమో, ఏమో ఆడియన్స్కి మేయన్ ఫైట్ కావాలేమో అని డిస్కషన్స్ మొదలైనవి. నేను అనుకోలే అట్లా, ఆడియన్స్కి పాటకు అక్కర్లేదు, ఆడియన్స్కి ఫ్యామిలీ డ్రామా అక్కర్లేదు, ఆడియన్స్కి క్లైమాక్స్ అక్కర్లేదు అని నేను నమ్మాను. సాయిధరం తెచ్చుకుని నమ్మాడు. బట్ అదర్ పార్టిసిపెంట్స్ ఇన్ ద స్టోరీ వి థాట్ ఇవన్నీ కావాలేమో కమర్షియల్గాని. మిగతా కమర్షియల్ పాయింట్స్ని అకామిడేట్ చేయడానికి కొన్ని థ్రిల్లింగ్ పాయింట్స్ డైల్యూట్ అయిపోయిందేమో స్టోరీ ఒక పాయింట్లో అని అనిపించింది. అదే అయింది అది. సో మేము నమ్మాము, నేను సాయిధరం తేజ్ నమ్మాము. రాజు గారు ఏమో లేదు సెకండ్ హాఫ్ వర్కౌట్ అవుతున్నారు, అండ్ ఈ ఆల్సో రియలైజ్ దట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అయిపోయింది కదా, దట్ అయింది అనుకున్నాం. 5 నిమిషాలు, 1 నిమిషం అయిపోయింది అంతే. అంతే, అదే 5 నిమిషాలు 1 నిమిషం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, సడన్గా మనకు ఫోన్ వచ్చి మనకు చాలా దగ్గర వాళ్ళు పోయారంటే షాక్ అయిపోతాం. అదేంటి ఎలా పోయాడు అనుకుని వెళ్ళి మాట్లాడతాం, కలిసి వస్తాం, ఓదారుస్తాం అని జరుగుతాయి. అంటే ఆయన ఐసీయూలో ఉన్నాడండి, ఒకసారి చూస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఐసీయూలోకి వెళ్ళొచ్చి తర్వాత వెంటిలేటర్ ఎక్కాడండి, తర్వాత ఇవాళ రేపు అంటున్నారండి, స్టేజ్ వైజ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడండి, వాళ్ళ అమ్మాయి బయలుదేరిందండి, తర్వాత పోతే జవాన్. అలా అదే మీకు వారం ముందరే తెలియడం అన్నది ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తో లింక్ చేస్తున్నారు అనమాట. ప్రతి రైటర్ కి ఒక లైన్ ఉంటుంది రవి గారు, లైఫ్ లైన్ అనుకోవచ్చు, లేకపోతే ఎథికల్ లైన్ అనుకోవచ్చు, లేకపోతే పెన్ లైన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్, విచ్ యాక్చువల్లీ కీప్స్ ఆన్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ దే పుట్ ద పెన్ ఆన్ ది పేపర్. అలా మీ లైన్ ఏంటి, మీ పెన్ లైన్ ఏంటి? వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని నమ్ముతా. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. పని చేయాలి, పని మాత్రమే చేయాలి, పని చేస్తుంటేనే మనం ముందుకెళ్తాం. మన దైవం, మన సర్వం పనే. మనకి మనం ప్రిస్క్రైబ్ చేసుకున్న పని, మనకి ఈ కాలము, ఈ కర్మ, ఈ సొసైటీ మనకి వచ్చు అని గుర్తించిన పని. ఆ పని చేసుకుంటూ ఉండాలి. అంతవరకు మనకు ఎదురుండదు. పని ఎప్పుడు ఆపామా అప్పుడు మనకి షాకులు తగులుతాయి. అది నేను నమ్ముతాను. ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నారా ఈ విషయం? ఏమో అది ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏబుల్ టు టెల్ యూ. నేను పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేసినప్పుడు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనూ ఆయన దగ్గర నేను 54 సినిమాలు పనిచేసే అవకాశం లభించింది. అంటే ఈజ్ ఏ ఫ్యాబ్యులస్ రైటర్ విత్ ఎక్స్ట్రీమ్లీ లైటనింగ్ స్పీడ్. ఆయన చాలా ఫాస్ట్గా పనిచేసేవాళ్ళు, ఫాస్ట్గా రాయించేవాళ్ళు. సో 24 గంటలు సినిమాని పొద్దున్న లేచి 8 మొదలు పెడితే రాత్రి 12 దాకా తినడం తప్ప, బాత్రూమ్కి వెళ్ళడం తప్ప వేరే పని ఉండేది కాదు. సో అంత చిన్న వయసులో అంత రిగరస్ డ్రిల్కి అలవాటు పడిన వల్ల అది ఇప్పటికీ నా జీవన విధానం అయిపోయింది. సో అది కాకుండా వేరే రకంగా ఉంటుంది. నేను రెస్ట్లెస్ అయిపోతున్నాను. ఐఎమ్ బికమింగ్ రెస్ట్లెస్ ఇఫ్ ఐ థింక్ ఐ షుడ్ రిలాక్స్. ఇప్పుడు కదా హాలిడేకి వెళ్తాను. నేను ఇప్పుడు దాకా హాలిడేకి వెళ్ళలేదు నా లైఫ్లో. నేను ఇప్పుడు దాకా వేరే ఏమీ చేయలేదండి, పని చేయటం తప్ప. మీకు అసలు రిలాక్సేషన్ అంటే కూడా ఇట్ ఇస్ రెస్ట్లెస్ అయిపోతారు. అదే ఇవాళ హాయి కూర్చుని ఇలా అనేది ఇట్ బికమ్స్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా రవి గారు? ఇంకా అలవాటు పడిపోయారంటారా పాపం? అలవాటు పడిపోయారు. అదే ఓహో వీడు ఎలాంటి వాడు. బట్ ఓకే, అంటే అందరూ అలాంటి వాడు. అదే కదా సొసైటీ అంటే, కోఎగ్జిస్ట్ అవడమే కదా సొసైటీ అంటే. అండ్ మై వైఫ్ ఈజ్ ఓకే విత్ మీ, ఐఎమ్ ఓకే విత్ హర్, అండ్ మై కిడ్స్ ఎవరీథింగ్. అదే కోఎగ్జిస్ట్ అవడంలోనే కొంత కాంప్రమైజ్ ఉంటుంది. అది ఉండకపోతే కోఎగ్జిస్ట్ అవ్వలేం. భార్యాభర్తలైనా, స్నేహితులైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా కోఎగ్జిస్ట్ అవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఒక 24 క్రాఫ్ట్లో వాళ్ళు కోఎగ్జిస్ట్ అయితేనే సినిమా వస్తుంది. కరెక్ట్. లేకపోతే తెమలదు కదా.
మీరు ఈయన కొట్టుకుంటే ఇంటర్వ్యూ ఉండదు. మీరు కూడా అండి. ఈ టాక్ షోకి రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అసలు నాకు తెలియదు, నాకు రాదు కూడా. ఎలా రాస్తుందో నాకు తెలియదు, రాదు నాకు. అరవింద్ గారు పిలిపించి అన్స్టాపబుల్ రాయమన్నారు, బాలకృష్ణ గారు బాగుందన్నారు. ఆ తర్వాత యాక్చువల్గా నేను రాయడానికి కారణం ఆహా టీం అండి. ఆహాలో శ్రీదేవన్ ఉండేవారు, తర్వాత దివ్య అని ఒక ఆవిడ ఉండేది, ఆ తర్వాత నితిన్ అని ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నాడు. ఆయన ఈటీవీ విన్కి కాంటెంట్ హెడ్. మేమందరం కూర్చుని నేను ఏం చేశానంటే మీ ఇంటర్వ్యూలు చూశాను, అన్నీ చాలా ఇంటర్వ్యూలు చూశాను. రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ, మీ ఇంటర్వ్యూస్, ఆ తర్వాత ఇంకో 2-3 ఇంటర్వ్యూస్ చూశాను, మురళీధర్ గారి ఇంటర్వ్యూస్, తర్వాత ఐటమ్ ఇంటర్వ్యూస్ చాలా చూశాను నేను నిజాయితీగా. ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ ఇన్ దిస్. అండ్ అదేంటి సిమే గెరవాల్ ఇంటర్వ్యూస్, మా ప్రణవ్ రాయ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఫాలో అవుతుంటాను నేను అవి. ఆ తర్వాత ఆయనది రజిత్ శర్మ కదా, ఆయన చారు శర్మనా రజిత్ శర్మ, ఆయన ఇంటర్వ్యూస్ చూసి క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద కొంత వర్క్ చేశాను. అంటే క్వశ్చన్ ఉంటుంది, రైటింగ్ ఎక్కడ వస్తుంది, ఆ క్వశ్చన్ డిజైన్ చేయడంలో ఉంటుంది. ఒక సీను డైరెక్టర్ ఏమంటాడంటే, ఒక హీరో ఇంటికి వస్తాడు, అమ్మ అన్నం పెడుతుంది, స్టేజ్లో అడుగు వస్తానంటాడు, లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్తే వాడు నాన్న జేబులో 100 రూపాయలు కనిపిస్తాయి, అవి జీవితం జేబులో పెట్టుకుని బయట తిందామని చెప్పి, అమ్మ నాకు ఆకలేట్లేదు అంటాడు. బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ ఆపి ఆ 100 రూపాయలు మళ్ళీ లోపల పెడిచి అంటుంది, నేను పెట్టను అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు, నాన్నకి తెలియకూడదు అమ్మ విషయం, అమ్మ తెలిసిపోయిన కొడుకు బాధ, నాన్నకి ఏదో డౌట్ వస్తుంది. ఈ సీన్ రాయమన్నాడు అనుకోండి, నాన్న డైలాగులు ఏం రాయాలి, అమ్మ డైలాగులు ఏం రాయాలి, కొడుకు డైలాగులు ఏం రాయాలి అన్నది రైటర్ బాధ్యత. రైట్, సీన్ ఆల్రెడీ ఉంది, ఎలాగైనా రాయచ్చు దీన్ని కదా. సో ఆల్రెడీ షోస్లో ఒక ఫార్మాట్ ఉంటుంది, ఈ క్వశ్చన్లు అడగాలి, రీసెర్చ్ ఉంటుందిగా. ఒక టాక్ షో ఇప్పుడు మన ఇద్దరు మాడుకుంటున్నాం, మీరు కొంత ఏదో రీసెర్చ్ చేసి ఉంటారు కదా. 100% ఏదో అట్లాగే బాలకృష్ణ గారు బలానా ప్రభాస్ గారినో లేకపోతే మహేష్ గారినో ఇంటర్వ్యూ చేయాలంటే ఒక రీసెర్చ్ ఉంటుంది కదా. ఆ రీసెర్చ్ని డిజైన్ చేయటం, ఏ ఫిలాసఫీ తీసుకురావడం నా బాధ్యత. ఇన్ విచ్ వే ద క్వశ్చన్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్, ఇన్ విచ్ వే ద క్వశ్చన్ హ్యాస్ టు బి ఆస్క్డ్, అండ్ వాట్ కెన్ బి ద నెక్స్ట్. ఆయన ఆన్సర్ చెప్తే నెక్స్ట్ ఒక ఆన్సర్ ఉంటుంది, ఈ ఆన్సర్కి ఇలా నెక్స్ట్ క్వశ్చన్ వేయచ్చు, ఇంకో ఆన్సర్ ఉంటుంది, ఇది చెప్పచ్చు, ఇంకో అది కూడా ఊహించి అవి కూడా రాసేసేయాలి ఫస్ట్. అదే కదా, అదిదా సర్ప్రైజ్. నిజంగా మాకు అదే సర్ప్రైజ్, ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలియదు సార్. అబ్బా, నేను ఇప్పుడు చెప్పలా. అలా ఒకసారి ఎక్స్టెంపోర్ ఉంటుంది. సో ఇట్ ఇస్ టీం వర్క్. అది చెప్తాను కదా, ఇప్పుడు అన్స్టాపబుల్ మొత్తం అనేది అబద్ధం, అది టీం వర్క్, దాన్ని నేను కెప్టెన్. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు రవి గారు? నేను రాసింది ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానండి, ప్రీ ప్రొడక్షన్ ఉంది, త్వరలో చెప్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత హిందీలో ప్రాజెక్ట్ చేస్తున్నాను, హిందీలో రైటింగ్, అది కూడా డెవలప్మెంట్ స్టేజ్ అయిపోయింది, అంటే స్క్రిప్ట్ డెవలప్మెంట్ అయిపోయింది, అది నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్కి వెళ్ళాలి. ఇది కాక ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను అమెజాన్కి, అది కూడా రైటింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా ఒకటి వర్క్ చేస్తున్న ఒక కంపెనీ ఏదో ఒకటి ఉంది, కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ, దాన్ని కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఇంకా నేను డీటెయిల్స్ ఏం చెప్పలేను, ఎందుకంటే ఏదో ప్రతిదానికి చెప్పడానికి ఒక పద్ధతి, ప్రైవసీ కాదు, చెప్పేందుకు ఒక పద్ధతి తయారైంది, ఒకప్పుడులా చెప్పకూడదు ఇప్పుడు. అదే, వి టోటలీ రెస్పెక్ట్ దట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాట్లాడినా నాకు ఇంకా టైం సరిపోయినట్టు అనిపించలేదు, ఎందుకంటే సినిమాల గురించి కాకుండా జీవిత ఫిలాసఫీ గురించి ఇంకా మిమ్మల్ని ఎక్కువ అడగచ్చేమో, ఇంకా ఎక్కువ లాగచ్చేమో, ఇంకా ఎక్కువ తెలియచ్చేమో అన్నాక మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో కలుద్దాం అంటారా? మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.